వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రసన్న శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. అన్ని దానాల్లోకెల్లా అత్యంత అద్భుతమైనటువంటి దానం విద్యాదానం అని చెప్తారు. దాని తర్వాత అన్నదానమే. ఇక చాలు అనేది అన్నదానంతో అన్నం తిన్న తర్వాత మాత్రమే. కాబట్టి మీరు చేసేటటువంటి సహస్ర చండీ మహాయాగంలో ఈ 11 రోజులు కూడా చాలా విశేషంగా ఎంతమంది వచ్చినా పర్వాలేదు, అనార్తులు అనేవాళ్ళు ఉండరు అక్కడ. ఖచ్చితంగా అందరికీ కడుపు నిండా భోజనం అయితే ఉంటుంది అని చెప్తున్నారు. ఎట్లా సాధ్యపడుతుంది? ఎంతమంది వస్తారో అవగాహన లేనప్పుడు ఇంకా అసలు నిత్యం ఆ పాకశాలలో అలా జరుగుతూనే ఉంటాయా ఏమిటి? అసలు అన్నదానం యొక్క విశేషం చెప్తూ మేము అన్నదానానికి డొనేట్ చేద్దాం అనుకునే వాళ్ళ ఔత్సాహికులు ఉంటారు కదా, ఆ డొనేషన్ స్వీకరిస్తారా? ఇవన్నీ ఒకసారి చెప్పండి. నమస్కారం తల్లి. అయితే మన ఈ యొక్క సహస్ర చండీ మహాయాగంలో విశేషమైనటువంటి అన్నదానం అనకూడదు, అన్న సమారాధన, లేదంటే అమ్మవారి యొక్క అన్నప్రసాద వితరణ అని నేను సంబోధిస్తాను. శాస్త్రవచనం కూడా. ఎందుకంటే అది దానము కాదు, అమ్మవారి యొక్క ప్రసాదం అనేటువంటిది నా భావన. ఇక అన్నదానము అనేటువంటి దానికంట అన్నప్రసాదంగా నేను భావించి అందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదం అందాలి అనేటువంటిది నా సంకల్పం. ఇక అది ఎంతమంది వస్తారో ఏమిటి అనుకుంటే దానికి కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి, పిఠాపురం నుంచి ఈ యొక్క వంటవారిని సుమారు ఒక 50 మందిని నేను తీసుకొస్తున్నానండి. ఎందుకు అంటే నా ఎస్టిమేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం 3000 నుంచి 4000 మంది రోజు తినేవారు. ఏమిటి శతచండీకి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసినప్పుడు 3000 నుంచి 4000 మంది తినేవారు రోజుకా, ఒక రోజుకండి. ఇప్పుడు నేను అనుకునేది ఒక 5000 నుంచి 6000 మంది వస్తారు అనేటువంటిది నా అంచనా. అంటే ఇప్పుడు దారిని పోతూ అయ్యో అక్కడ ఏదో పూజ జరుగుతోంది తిందాం అనే వాళ్ళకి కూడా పెట్టేస్తారు. అందరికి ఎవరు వచ్చి అన్నమన్నా నేను పెడతా. నేను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం చేస్తా, 3-4 గంటల దాకా అన్నం పెడుతూనే ఉంటా. అది ఎంతమంది వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నా. ఇక అన్ని దానాల్లోకి గొప్పది అన్నదానము అని మీరు ఇందాక అన్నారు కదా, విద్యాదానం కూడా అన్నింటికంట గొప్పది అనేటువంటి దానికి కింద స్థాయికే వస్తుంది. విద్య కూడా, విద్య నెక్స్టేనా? విద్య ఎందుకంటే విద్యను దానం చేస్తారు కానీ దానికి అంత్యము లేదు. అది ఒక సాగరం. దాన్ని మొదలు పెడితే ఒక మనిషి వారి యొక్క జీవితాంతము కూడా నేర్చుకున్నా ఇంకా మిగిలిపోయి ఉంటుంది. సో దానికి ఒక ఎండ్ కార్డ్ లేదు కాబట్టి అది కూడా గొప్పది కాదు. ఎందుకంటే దానము అనేది ఎప్పుడు గొప్ప అవుతుంది? చాలు అనేటువంటిది అంటేనే అది గొప్పదవుతుంది. సో అన్నార్తులు ఎప్పుడైతే వస్తారో అన్నప్రసాదాన్ని మనం పెడతామో సుమారు 15-16 రకాలైనటువంటి ఈ సంభారాలు, కూరలు, పచ్చళ్ళు అన్ని ప్రతిరోజు 15-16 పదార్థాలు పెట్టి వారికి మృష్టాన్న భోజనం పెడతాను. మృష్టాన్నం అంటే అన్ని రకాలైనటువంటి రుచులతో కూడినటువంటి అన్నము, దాన్ని మృష్టాన్నము అంటారు. పూర్వం దాన్ని మృష్టాన్న భోజనము, షడ్రసోపేత మృష్టాన్న భోజనము చాలా విన్నాం కదా, పంచభక్షాలు, పరమాన్నం. దాంట్లో ఏంటంటే చక్కగా చాలా విశేషంగా మన ఇంట్లో భోజనం కూడా అంతగంట, ఇంట్లో భోజనం గంట మంచిగా పెట్టారు అనేంత స్థాయిలో ప్రతి సంవత్సరం పెడుతున్నాం. దానికి సహకరించే వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క అన్న సమారాధనకు డొనేషన్లు ఇస్తాను అంటే పుచ్చుకోను, దానికి ఒకరే ఇచ్చేస్తానని నాకు మాట ఇచ్చారు. కాబట్టి నేను అన్న ప్రసాదానికి ఎవరి దగ్గర ₹1 కూడా పుచ్చుకోను. అదేంటంటే మరి మేము ఏదో వచ్చాం కదా, చేసుకున్నాం కదా అంటే, మీరు ఇవ్వదలుచుకుంటే పూజా సామాగ్రికి ఇవ్వచ్చు, బ్రాహ్మణ దక్షిణలకు ఇవ్వచ్చు, ఇంకా ఇత్యాది క్రతువులకు ఇవ్వచ్చు. ఒక దాత మృష్టాన్న భోజనానికి, హోమానికి సంబంధించినటువంటి ఆవు నెయ్యి ఎంత అవుతుందండి? 3500 కేజీలు ఆవు నెయ్యి అవుతుంది తల్లి, 3.5 టన్నులు. ఇది కూడా ఒక ఆయనే ఇచ్చేస్తా అన్నారు. సో వాటికి అసలు నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళను, యాచించను. ఎందుకంటే వారు ఇస్తానన్నారు, ఫలితం వారికే కలగాలి. ఇంకొకరు వచ్చి నేను ఏదో ఇస్తానంటే ఫలితాలు అలా చీలిపోతే ఇష్టం లేదు నాకు. ఎందుకంటే ఒకరు ఇస్తారన్న సంకల్పం, ఎందుకంటే నేను చేసిన సంకల్పానికి అమ్మవారు ఎవరితోనో చెప్పించింది నాకు. సో అమ్మవారు వారిని చేయించుకోవడానికి నిర్దేశించేసిన తర్వాత నేను ఎవరిని దాన్ని చేల్చడానికి? సో దానికి కూడా నేను పుచ్చుకోను. అన్నదానానికి, అన్న సమారాధనకి నాకు వద్దు, ఒక దాత ఇచ్చేస్తున్నారు. సరే, అయితే మిగతా క్రతువులకి ఎవరైనా ఇచ్చేదానికి, ఎవరైనా ఇవ్వదలుచుకుంటే నన్ను సంప్రదిస్తే నాకు ఏది అవసరం ఉందో అది చెబుతాను, వారు శక్త్యానుసారంగా దానికి ఇవ్వచ్చు. అద్భుతం. మరి ఇదే కాంటెక్స్ట్ లో చెప్పండి, ఇప్పుడు ఇవ్వటం అని అంటే అది కూడా భగవంతుడి కృప ఉండాలి.
అవును. మనం దానం చేసుకునే యోగ్యత మన అవును. తలరాతను ఉంటుంది. అవును. ఏదైతే ఇస్తామో మళ్ళీ తిరిగి పొందటానికి మనం అర్హులయ్యి ఉంటాం అవును. కదండి. ఖచ్చితంగా మన సంపాదనలో ఎంతో కొంత మనం దానం చేయవలసిందే, అది డ్యూటీ మనకి కదా. అయితే ఇది ఎలా ప్రాక్టీస్ చెయ్యాలి, చేస్తే వచ్చేటటువంటి ఫలితం కూడా ఒకసారి శాస్త్రవచనం ఏమిటి అనేది చెప్పండి నాకు. శాస్త్రవచనం ఏంటంటే తల్లి, మనకి ఎంత అయితే అవసరం ఉందో భగవంతుడు దానికి మించి మనకి ఆ అర్జితం అంటే సంపాదన ఇస్తూ ఉంటాడు భగవంతుడు. అవునా? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను, మరి నాకు సరిపోవట్లేదండి అని అంటూ ఉంటారు. అది పొరపాటు అండి. నేను ఆ. చెబుతాను. ఆ. మానవ శైలి ఏంటి? మన మానవ శైలి ఉండడానికి ఒక చోటు, అవును. తినడానికి భోజనము, కట్టుకోవడానికి బట్టలు, ఇవి బేసిక్ నీడ్స్. అవునండి. తర్వాత పిల్లలు, చదువులు, పరిస్థితి. ఇది మన వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి మించి అవసరాలకు వెళ్ళిపోయి, నేను లగ్జరీగా ఉండాలి, నాకు చిన్నిల్లు సరిపోదు పెద్దిల్లు కావాలి, నాకు చిన్న కారు సరిపోదు పెద్ద కారు కావాలి, నాకు 1 కేజీ బంగారం కావాలి, ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందండి? అది సరిపోదు. ఈఎంఐల్లోకి వెళ్ళిపోతారు, అప్పుల్లోకి వెళ్ళిపోతారు, సంపాదించే సంపాదన సరిపోదు, ఒకరు కాకుండా భార్యాభర్తలు సంపాదిస్తున్నారు, ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికీ అది సరిపోదండి ఎవరికి కూడా. అవునండి. కానీ భగవంతుడు ఏం చేశాడు? నీకు ఎంత కావాలో నిర్దిష్టం పెట్టి అది ఇస్తున్నాడు. దానికంట పైన దానం చేయడానికి కొంత ఇస్తున్నాడు. అంటే ఫర్ సపోజ్ ఒక 50,000 మనకు సరిపోతుందంటే మనకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు భగవంతుడు. ఇచ్చేవాడు ఆఫీస్ వాడో, మేనేజరో, హెచ్ఆర్ఓ కాదండి, భగవంతుడు అక్కడ నిర్దేశించి ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు 50,000 నీకు సరిపోతున్నప్పుడు మిగతా 50,000 పట్టుకుని నేను ఫిక్స్ చేసుకుంటాను, లేదా నా పిల్లలకి నేను ఫిక్స్డ్ చేసేస్తాను అని మనం అనుకుంటున్నాం. కానీ శాస్త్రవచనం ఏంటంటే పైన ఇచ్చేటువంటిదంతా కూడా లేనివాడికి, అంటే వాడికి భగవంతుడు ఇచ్చే మార్గం కూడా లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే వాడికి ఎటు ఏ ఆధారం ఉండదు, చదువుకోడు, ఉద్యోగం రావడానికి, డబ్బులు ఉండవు, వ్యాపారం చేయడానికి ఏమీ ఉండదు. అటువంటి వాడికి నువ్వు కొంత ధనం ఇవ్వాలి అని చెప్పి మనకి అది భగవంతుడు ఎక్స్ట్రా ఇస్తాడండి. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు కంచి పరమాచార్య స్వామి వారు ఆయన యొక్క విరచితంలో చెప్పబడి ఉందని ఆయన కథల్లో. ఎలా వెతుక్కోవాలి, వాళ్ళకి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు ఇంకొక థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఒక్క క్వశ్చన్ అండి, ఒక్క క్వశ్చన్, ఇందులో ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. అలా గనక మనం ఇచ్చేస్తే లేజినెస్ అనేది వచ్చేస్తుంది, ఎవరైనా ఇచ్చేస్తారులే అన్న థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది అని కూడా అంటారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? దీనికి ఏంటంటే శాస్త్రం చెప్పింది తల్లి, దానికి కూడా దానములో దానము, పాత్రదానము, అపాత్రదానము అనేటువంటి 2 ఉన్నాయండి. పాత్రదానము అంటే ఎవరికి ఏ అవసరం ఉందో కనుక్కుని ఆ అవసరంకి మాత్రమే దానం చేయమనుంది శాస్త్రం. అక్కర్లేకుండా నీ దగ్గర 100 ఉంది కదా అని వాడికి ఎవరికో పట్టుకెళ్ళి 100 రూపాయలు ఇచ్చేస్తాను అంటే అపాత్రదానం అవుతుంది. ఆ 100తో వాడు దాన్ని వ్యసనానికి బానిస అవ్వచ్చు, ఆరు వాడి యొక్క రెగ్యులర్ జీవితానికి వాడికి ఆపేసి ఈ దానం మీద బతకడం కూడా అలవాటు చేసుకుంటారు. కాబట్టి దాని పేరే అపాత్రదానము. సో పాత్రదానం మాత్రమే చేయాలి. ఇప్పుడు ఎవరికో నీడుంది, హాస్పిటల్ నీడుంది, నాన్న దా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో, నేను బిల్ కడతా. ఆకలి వేస్తోంది, నేను నీకు భోజనం పెడతా, ఇది తిను, అంతేగాని భోజనం తిను అని మనం 100 రూపాయలు ఇవ్వకూడదు. దాని పేరు అపాత్రదానం. అవసరం ఉన్నవాడికి అది తెలుసుకుని ఆ తెలుసుకున్న దానం మాత్రమే చేయమని శాస్త్రం చెప్పింది. ఇలాగే ఎవరికైతే అంటే ధనార్జన చేసేటువంటి యోగ్యత లేని వాడు ఉన్నాడో వాడిని జాగ్రత్తగా చూడమని మన శాస్త్రం చెప్పింది. పూర్వం పరమాచార్య స్వామి వారు కూడా ఇలాగే ఒకరికి ఎవరికో ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో లక్షల కొద్దీ జీతం వచ్చేస్తుందట. పెరియవా నాకు చాలా జీతం వచ్చేస్తుంది, నేను దీన్ని ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదంటే ఆయన ఎక్కడో ఉండేటువంటి ఒక కుంభకోణంలో ఎక్కడో ఉండేటువంటి ఒక వేద పండితుడి పేరు చెప్పి ఆయన డబ్బులకు ఇబ్బంది పడుతున్నాడు, ప్రతి నెల ఆయనకి ఎంత పంపు అని చెప్పారట. అది పరమాచార్య స్వామి వారు సాక్షాత్తు పాత్రదాన అపాత్రదానాల గురించి ఆయనే చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగిందండి. అలాగే దానం చేయడం అనేది మన యొక్క నిత్య కృత్యంలో ఒక ఖచ్చితంగా ఒక భాగం అయి ఉండాలి. ఈ ఉన్న దాంట్లో ఏంటంటే ఎందుకు ఏంటి అనేది మనకి ఆ సంకల్పం కలగాలి. ఇది వైదికమైన, ధర్మమైనా, లేదా ఏ వర్ణం వాళ్ళు ఇలాంటివి ఏవి లేవు తల్లి. ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా సరే పాత్రదానం చేయమని మనకి భగవంతుడు ఆదేశం. ఏ మతం వారికి ఆ భగవంతుడు మార్గనిర్దేశం చేయబడి ఉన్నది. ఖచ్చితంగా చెయ్యాలి. ఇంకా అది ప్రాక్టీస్ లోనే ఉండాలి. దానికి ఏమి ప్రకటనలు కూడా అవసరం, చేసేసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు నా యాగం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే డబ్బులు ఇస్తేనానా అంటే డబ్బులతో కూడా నా దగ్గర అవసరం లేదు. శక్తి ఉన్నవారు వచ్చి సహాయం చేయండి. శక్తి లేని వారి యొక్క పూజలకి మీ యొక్క ధనం ఉపయోగపడుతుంది. అంటే ఎటువంటి సహాయాన్ని ఏదైనా నాకు కావాల్సింది డబ్బు రూపేణా నాకేం అవసరం లేదు. నన్ను ఎవరైనా సంప్రదించినట్లయితే ఇగో నాకు ఫలానా ద్రవ్యం కావాలి తెచ్చిపెట్టండి, లేదా ఇగో ఇంతమంది బ్రాహ్మణుల్లో ఎంతమందికి మీరు దక్షిణ ఇవ్వగలరో ఇవ్వండి, అప్పుడు నేను క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఏదో వాళ్ళు ఏదో ఇచ్చేసారు నేను ఏదో పుచ్చేసుకున్నాను అన్నట్టుగా నేనైతే తీసుకోను. దానికి కూడా కొంత నేను ఒక మార్గ నిర్దేశం చేసేసుకుని ఉన్నాను. ఎందుకంటే ధార్మికంగా చేసేటువంటిది కార్యక్రమం. నాకు ఇది కావాలి అంటాను, అది తెచ్చిపెట్టండి, లేదా పలానా చోట దొరుకుతుంది వెళ్ళి తెచ్చివ్వండి అంటాను, అది తెచ్చివ్వండి. అంతే తప్ప
డబ్బులు కట్టి నేను కార్యక్రమంలో కూర్చుంటాను అనేటువంటి మార్గం లేదు. అద్భుతం అండి. ఇదైతే ఎప్పుడు వినలేదండి ఇటువంటి ఇంత ధార్మికంగా జరగటం అనేది, అది తెలుసుకోవటం లేదా అందులో భాగస్వామ్యులు అవ్వటం అనేది సుకృతంగా ఖచ్చితంగా భావిస్తూ చాలా అద్భుతంగా తెలియజేశారు. ఓసారి కాంటాక్ట్ చేయండి. మీరు ఏదైనా మీ సహాయం లేకపోతే మీ సహకారం అందించాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ప్రసన్న శర్మ గారు మాట్లాడతారు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.